ఈరోజు పార్లమెంట్లో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ ప్రవేశపెట్టడం జరిగింది. ఫ్లోర్ మీద వచ్చింది. దాని మీద డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయి. అందరికంటే బాధాకరమైన విషయం ఏమంటే మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన పవన్ కళ్యాణ్ గారు కానీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్కు మద్దతు పలికింటారు. ఇది మేము చాలా వరకు దీనికి నిరసనగా చెప్తా ఉన్నాము. యాక్చువల్గా వచ్చిందను ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, మేము వచ్చిన ముస్లిం సమాజం కోసం నిలబడతాము, బీజేపీతో మద్దతుగా ఉంటే కూడా ముస్లిం సమాజం పక్కన నిలబడతాము, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి తోడుగా ఉంటాము అని ఆయన కూడా జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదేవిధంగా చెప్పారు. కానీ ఈరోజు ముస్లిం సమాజం అంతా చాలా భయాందోళన స్థితిలో ఉండి చాలా వరకు ప్రాబ్లమాటిక్ ఉంది. ఈరోజు మాకు చాలా అవసరమైన వక్ఫ్ బోర్డ్ బిల్ ఉంటే దానికి అగెనిస్ట్గా ఓటేస్తారని చెప్పి మొత్తం సమాజం వెయిట్ చేస్తూ ఉంది. కానీ ఈరోజు జరిగిందేమి, వాళ్ళందరూ దానికి ఇది చేసి ఇప్పుడు దగ్గర డిస్కషన్ జరుగుతూ ఉన్నాయి. ఆ బిల్లు కూడా పాస్ అయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇది వచ్చిందని ఒక బ్లాక్ డేగా మేము పరిగణిస్తాం. ఎందుకంటే ఈరోజు వక్ఫ్ బోర్డ్ బిల్ అనేది అవి ఆ ప్రాపర్టీస్ అనేటివి మాకు తాత ముత్తాల నుండి మాకు గిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రాపర్టీస్. దానికి వచ్చిందను ఈరోజు దాంట్లో ఏదో లొసుగులు ఉన్నాయని చెప్పి దాంట్లో ఇది ఉన్నాయని చెప్పి దాన్ని పక్కదావ పట్టిస్తున్నారు. అంటే రాజ్యాంగంలో ఆర్టికల్ 14 కానీ ఆర్టికల్ 25 ప్రకారం ఇది వచ్చిన సమాన హక్కుల చట్టానికి ముస్లిమ్స్కు వ్యతిరేకంగా ఇది చేస్తూ ఉంటే ఇదే అని చెప్పి మేము కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక మన దేశం అనేది 4 చక్రాల మీద నడుస్తూ ఉంటే ఒక చక్రం వచ్చిందను 25% ఒక చక్రం వచ్చిందని ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ఒక చక్రంలో కూడా కాదని చెప్పేసి ఈ 3 చక్రాలతోనే మేము ముందుకు సాగుతాము, మేము గమ్యం చేరుకుంటాము అనుకోవడం చాలా శుద్ధ తప్పు, అవివేకం. ఎందుకంటే 4 చక్రాలు బాగుంటేనే ఆ బండి వచ్చిందని దాన్ని గమ్యాన్ని చేయరు. ఒక ముస్లిం సమాజాన్ని పక్కకు నెట్టేసి మిగతా వాళ్ళని ముందు తీసుకుని పోయి మేమంతా చేస్తాము అది చేస్తామని చెప్పి దాన్ని ఒక చక్రాన్ని పక్కన పెట్టేది పంచర్ అయినా ఏదైనా పక్కన పెట్టేసి చేస్తామంటే అది శుద్ధ అవివేకం అని చెప్తాం. ఈరోజు ముస్లిం సమాజం అంతా దిగ్భ్రాంతి చెందుతాం. చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఈరోజు మొత్తం ఉంది. ఈరోజు ఆయన అనుకున్నారంటే ఖచ్చితంగా ఆ బిల్లు కానీ నిలుపుదల చేయవచ్చు. కానీ ఆయన కూడా దానికి మద్దతు పలికినారు. మన పవన్ కళ్యాణ్ గారు కూడా మద్దతు పలికినారు. చాలా బాధపడతా ఉన్నాం, మేము చాలా చింతిస్తా ఉన్నాం. ఈరోజు ముస్లిం సమాజం మెజారిటీ ఆఫ్ ముస్లిం సమాజం వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సైడ్ ఉన్నారు అని చెప్పి మీరు బాధపడతా ఉన్నారు. ఎందుకున్నారు అనేది మీరు ఎప్పుడైనా ఆలోచించారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకున్నారు, జగన్మోహన్ రెడ్డి సైడ్ ఎందుకున్నారు? వాళ్ళ నాయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ తీసుకుని వచ్చినారు. ముస్లిమ్స్ ఏ క్షణంలో కూడా ఆపదలు ఉంటే నేను ఉన్నానని చెప్పి ఆయన ఆదుకున్నాడు. అన్ని రకాలుగా ఆయన సహాయకారాలు అందించినారు. మీరు ఏది కూడా ఏ రోజు చేసింది ఏమీ లేదు. కానీ ముస్లిం సమాజం మాకు లేరు, వాళ్ళ పట్ల ఉండాలని చెప్పి మీరు చేస్తా ఉన్నారు. మీరు చేయండి. ఈరోజు మీకు మంచి తరుణం. ఈ రోజు కానీ మీరు దీన్ని వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా ఓటు వేసేసి ముస్లిం సమాజం కోసం నిలబడి ఉంటే మొత్తం సమాజం మీ పక్క అయింది. మేము కూడా అప్పుల వర్షాలు మీ మీద కోల్పించింది. కానీ ఈరోజు ఏం చేసి